కృష్ణానది ప్రవాహ ఉధృతి తగ్గుముఖం పట్టింది. వరద తగ్గుదలతో విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భవానీపురం, స్వాతి సెంటర్, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఎట్టకేలకు కృష్ణమ్మ శాంతించింది. విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మొన్నటి వరకు 11,57,000 క్యూసెక్ల వరకు వెళ్లిన వరద ప్రవాహం క్రమాన తగ్గుముఖం పడుతూ ఇవాళ 9 లక్షలకు దిగువకు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా నదిలో వరద ప్రవాహం అయితే తగ్గింది. వరద ప్రవాహంతో గత 3 రోజులుగా విజయవాడ ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇళ్లలోనే చిక్కుండిపోయారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం సమర్థవంతంగానే ఎదుర్కొంది. మొత్తం మీద ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడం కానీ, పునరావాసం కల్పించడం కానీ సమర్థవంతంగానే చేపట్టింది. మరోవైపు బుడమేరుతో పాటు కృష్ణా నదికి కూడా పొంగిన వరదల వల్ల నిన్న కృష్ణలంక ఏరియా కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, యనమల కుదురు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. అలాగే బుడమేరు వల్ల కండ్రిక, తర్వాత రాజీవ్ నగర్ కాలనీ, ఉడా కాలనీ, తర్వాత మిగతా సింగ్ నగరు, సుందరయ్య నగరం మొత్తం ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఇక్కడికి కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద కృష్ణమ్మ వరద వరవడి శాంతించడంతో ప్రజలందరూ కూడా ఎవరినోటి చూసినా ఇదే మాట చెప్తున్నారు. అలాగే కొంతమంది పూజలు కూడా కృష్ణమ్మ శాంతులు వరవడ తగ్గాలి, వరద ప్రవాహం తగ్గాలని పూజలు చేస్తున్నారు. కృష్ణానది ఇక్కడ ప్రకాశం మేర గరిష్ట నీటి మట్టం 12 లక్షల క్యూసెక్ల వరకు నిర్మించినా కూడా ఒకనొక దశలో 11,57,000 క్యూసెక్లకు ప్రవాహం పెరిగింది. దీంతో అందరూ కూడా భయపడ్డారు. తీరా ఈ 2 రోజుల్లో మళ్ళీ ఉగ్రరూపం కాస్త శాంతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను అతి కష్టం మీద బయటకు తీసుకొస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముందుకు కదలక వెనకకెళ్లక చాలామంది తమ వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 12 కార్లు, 6 బైకులు, ఓ ఆటో కొట్టుకుపోయాయి. ఇప్పుడు క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటపడ్డాయి. బురదలో చిక్కుకున్న వాహనాలను జేసీబీల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు. ట్రాక్టర్లకు తాళ్లు కట్టి బురదలో కూరుకున్న వాహనాలను బయటకు లాగుతున్నారు. వాహనాలను బయటకు తెచ్చుకునేందుకు యజమానులు సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోంది. ఒక్కో వాహనాన్ని బయటకు తెచ్చేందుకు 15,000, 20,000 డిమాండ్ చేస్తున్నారని వాహన యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆ రోజు సాటర్డే రోజు మేము బయలుదేరి ఒక 10 మినిట్స్ వచ్చాము. వచ్చినాక ఇక్కడ వరద స్టార్ట్ అయింది. అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో పోలీస్ వాళ్ళు వెహికల్స్ అన్నీ ఆపేసిన కరెక్ట్గా 15 మినిట్స్ మా బ్యాక్ సైడ్ కూడా మొత్తం వెహికల్స్తో వచ్చేసింది మొత్తం వరద. సో ముందు వెళ్ళలేము, వెనక వెళ్ళలేకపోయాము. సో అట్లా చిక్కుపోయామండి. లాస్ట్కి ఒక 2 గంటల తర్వాత మొత్తం వరద వచ్చేస్తే ఇంకా పోలీసులు వచ్చి క్లియర్ చేశారండి. ఇంకా వెహికల్స్ ఇక్కడ వదిలేసి ఇంకా మేము వెళ్ళిపోయినాక వెహికల్స్ ఇట్లా కొట్టుకుపోయినాయి. మీది ఏ కార్ అండి? నాది i20 అండి.